స్టీల్ ప్లాంట్ ఈఓఎల్ వ్యతిరేకిస్తూ అఖిలపక్ష కార్మిక సంఘాలు తమ ఆందోళనను ఉధృతం చేస్తున్నాయి. ఇప్పటికే దశల వారీ ఆందోళనలో భాగంగా భారీ ర్యాలీగా కలెక్టరేట్ వైపు వస్తున్నారు. వీరంతా కూడా ఈఓఎల్ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఈఓఎల్కు వ్యతిరేకంగా దశల వారీ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని కూడా చెప్తున్న పరిస్థితి. సార్, ఈఓఎల్కు వ్యతిరేకంగా మీరు చేస్తున్న ఆందోళన ఏ విధంగా ఉండబోతుంది? ఈ ఈఓఎల్ అనేది ప్రైవేటీకరణకు దొడ్డి మార్గాన్ని దారితీసే ప్రక్రియ. ఎందువలంటే ఇదివరకు ఓన్లీ మెకానికల్, ఎలక్ట్రికల్ చిన్న చిన్న అవుట్ సోర్సింగ్ ఇచ్చేవారు. ఈరోజు టోటల్ గా ఆపరేషన్ కూడా ఫ్యాక్టరీస్ యాక్ట్ నిబంధనలకు వ్యతిరేకంగా ఈరోజు పూర్తిగా అవుట్ సోర్సింగ్ చేయాలని, తద్వారా ప్రైవేటీకరణ దారితీసే కుట్రలు జరుగుతున్నాయి. దానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నది వెంటనే వెనక్కి తీసుకోవాలి. లేనిచో పెద్ద ఎత్తున పోరాటం జరుగుతుంది. ఈ కేంద్ర ప్రభుత్వం 2021 నిర్ణయం ఎంతవరకు ఉపసంహరించుకోలేదు. ప్యాకేజీ పేరుతో కార్మికులు పొట్టకొట్టడం, వీఆర్ఎస్ తో పంపించడం, 5,000 మంది కాంట్రాక్ట్ లేబర్ని బయట పెట్టడం, కార్మిక వర్గాన్ని సకాలంలో జీతాలు ఇవ్వకుండా వారికి వచ్చే ప్రయోజనాలన్నీ కూడా గండి కొట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. దీని మీద పూర్తిగా దీన్ని ప్రశ్న పట్టించాలని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలు గొంతు కోద్దాం చూస్తున్నారు. దాన్ని సాగనివ్వం, దేనికైనా ఎదుర్కొంటాం. మేము వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆగిపోయిందని చెప్పని ప్రజలను మోసగించే ప్రకటనలు రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు చెప్తా ఉన్నారు. అదే కూటమి తాలూకా మెయిన్ లీడర్ మోడీ గారు పార్లమెంట్ లో ఎంపీ ప్రశ్న వేస్తే వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మే ప్రక్రియ నిలిచిపోలేదు, ఉపసంహరించుకోలేదని చెప్పి ఆయన చెప్తున్నాడు. కాబట్టి వీళ్ళు దొంగనాటకం ఆడి ప్రజల్ని మోసం చేసి వంచి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇప్పుడు ఈఓఎల్ పేరు మీద ప్రైవేటీకరణ చేయడం కోసం పూనుకున్నారు. ఈ ద్రోహపూరిత చర్యని జిల్లా కార్మిక ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మీరు వెంటనే జోక్యం చేసుకుని కేంద్రం మీద ఉత్తర్వులు తీసుకొచ్చి ఈఓఎల్ రద్దు చేయించాలి. దీంతో పాటు ప్రైవేటీకరణ రద్దు చేయించాలి, సొంత గనులు సాధించాలి. 5,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు వెంట విధుల్లో తీసుకోవాలి. ఇతర రాష్ట్రాల నుంచి కార్మికుల రిక్రూట్మెంట్ ఆపాలి, నిర్వాసిత ఉద్యోగాలు ఇవ్వాలి, ఉద్యోగాలు భర్తీ చేయాలి. అలాగే శిబిరం నిర్వహించుకునే విధంగా పోలీస్ పరీక్ష ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ రోజు జేఏసీ ఆధ్వర్యంలో కార్యక్రమం చేస్తున్నాం. ప్రభుత్వం స్పందించుకుంటే ఉద్యతం చేస్తామని చెప్పి మీ ద్వారా హెచ్చరిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం చెప్పే మాటకి రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న మాటలకి పొంతన లేని పరిస్థితి కనిపిస్తుంది. ఎలా చూస్తారు? కేంద్రం, రాష్ట్రం, ఎన్డీఏ కూటమి అంతా దొందే. ఇందులో తేడా ఏమీ లేదు. కాంట్రాక్ట్ కార్మికుల్ని 5,000 మందిని తొలగించి వీఆర్ఎస్ పథకం పెట్టారు. ఇవాళ పూర్తి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని కేబినెట్ నిర్ణయాన్ని మేము తిప్పి కొడతామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం చెప్పింది. ఈవేళ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చి మీకు 11,500 కోట్లు ఇచ్చాం, దాంతో అమ్ముతారా, ముంచుకుంటారా, మూసేస్తారా, మాకు సంబంధం లేదని చెప్తున్నారు అనమాట. 11,500 కోట్లు బ్యాంకుకి, ఎస్బీఐకి కట్టారు. కానీ ఉత్పత్తికి ఈవేళ ఉత్పత్తి చేస్తున్న 3 బ్లాస్ట్ ఫర్నేసులు తీస్తే పూర్తిగా జీతాలు ఇస్తా ఉన్నారు. ఇప్పుడు జీతాలే ఇవ్వటం లేదు. ఓ పక్క కార్మికులు ఇంకా తొలగించే పద్ధతి కొనసాగిస్తున్నారు అనమాట. ఇవాళ మీరు ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చారో శైలిలో విలీనం చేస్తున్నారు. ఇవాళ కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని వెనక్కి తిప్పుతామని చెప్పారనమాట. నిర్వాసులందరికీ ఉపాధి ఇస్తా ఉన్నారు, సోషల్ సెక్యూరిటీ ఇస్తా ఉన్నారు, గనులు ఇస్తా ఉన్నారు. ఈ మూడింటిని కూడా అప్పించి ఊరికినే డబ్బు చూపించి, ఎర చూపించి మొత్తం ఆంధ్రులకు కడుపు పడుతున్నారు. ఇది అన్యాయం అని చెప్పేసి ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ రోజు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో కూడా గత 500 నుంచి మేము పోరాటాలు చేస్తున్నాం. ఇవాళ కూడా స్టీల్ కార్మికులకి సంవత్సరం పాటు జీతాలు ఇవ్వలేదన్నమాట, అలవెన్స్లు ఇవ్వలేదు. కాంట్రాక్ట్ కార్మికుల చట్టాలు అమలు చేయలేదు. ఇటువంటి కార్మిక చట్టాలను కూడా వైలేషన్ చేసే కార్మిక వర్గం మీద దాడి చేస్తున్నారు. దీన్ని మేము అంగీకరించలేదు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. డబుల్ ఇంజన్ సర్కార్ను నడుపుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక ఉద్దేశపూర్వకంగానే స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం చేయడానికి పూనుకున్నాయి. అందులో భాగంగానే దశల వారీగా దీన్ని మూసివేందుకు చర్యలు ప్రారంభించాయనేది కార్మిక సంఘాలలో. ఈ నేపథ్యంలోనే కార్మిక ప్రజా సంఘాల జేఏసీ తన ఆందోళనను ఉధృతం చేస్తోంది. రైతు రవీంద్ర రెడ్డి, విశాఖపట్నం.